బయట ఎక్కడ దొరకదు తీస్తారప్పా. ఈరోజు ఓఆర్జే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నందు ఆంధ్రప్రదేశ్ బేడబుడు సమస్య పైన గతంలో ఇక్కడి నుంచే 2019 ఎత్తేమి 2023 ఎత్తేమి ఎన్నిక వచ్చిన వాస్తవాలు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో నివసిస్తున్న యావత్తు బుడగజంగానికల్లా తెలిసిన సత్యం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే 11/4/2025 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయాన క్యాబినెట్ తీర్మానం చేసి మన కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి కూడా విత్ ఇన్ ఒక్క రోజులనే ఆర్జేకి వచ్చిందనేది కూడా ఓఆర్జేకి వచ్చిందనే విషయం కూడా ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ డిపార్ట్మెంటే మనకు ఒక కీలకమైనది. ఈ డిపార్ట్మెంట్ ద్వారా మూవ్ అయినప్పుడే మనకు పార్లమెంటులో ఎత్తునేమి, రాష్ట్రపతి ఉత్తర్వులు ఎత్తునేమి, నేషనల్ కమిషనర్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషనర్ గారికి ఎత్తునేమి పోవడానికి ఉంటుంది అండ్ ప్రాసెస్ జరగడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం నిరంతరం చెప్తూనే ఉంది. ఎవరో అధికారం కలచడము లేదా రాజకీయ నాయకులను కలచడము పుట్టప్ చేస్తూ ఏర్పాటు చేయడం వల్ల న్యాయం జరగదు. ఫైల్ మూవ్ చేయించుకోవాలి. ఫైల్ మూవ్ అయినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విధంగా పరిష్కారం కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే సంఘాలు భిన్న సంఘాలుగా ఉండి ఎవరంతా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇది ఒక సక్రమైన దారిలో పోతలేదు. దీనికి పంపించండి ఓ దేవుడా అని చెప్పి ఎన్నోసార్లు కూడా సంబంధించిన మన కులస్తులకు విజ్ఞప్తి చేసినాం, మనవి కూడా చేసినాం ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం. ఇప్పుడు కూడా ఇక్కడికి ఎవరి యొక్క ప్రమేయం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము మాకున్న పరిచయాల ద్వారా అధికారుల పరిచయాల ద్వారా రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఓన్లీ ఆ సంబంధించిన ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఒక కాల్ లెటరో లేదా ఏమైనా ఉంటే మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది, అలో ఉంటుంది, లేకపోతే ఉండదని కూడా తెలియజేసుకుంటున్నాను. అయినా కూడా మాకు సంబంధించిన అధికారుల ద్వారా రిక్వెస్ట్ చేసుకొని మాకున్న పరిచయాల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వీరితో సుదీర్ఘంగా మన గౌరవ సిరిశాల అంజీ గారి తెరిమి నేనే తెరిమి పరిశీలించి మాట్లాడినప్పుడు వారు చెప్పిన వాస్తవాలు ఏంటంటే ఓఆర్జీ అనేది ఎప్పుడు ఒక ఫైల్ రిటర్న్ కొట్టబోము కూడా మేము రికార్డెడ్గా ఒక రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మాకు చట్టబద్ధత ఏ మా యొక్క చట్టానికి అనుకూలంగా ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు మేము దాన్ని పరిశీలించి న్యాయబద్ధంగా ఉంటే వితిన్ 2-3 నెలల్లోనే మేము ఫైలు సంబంధించిన శాఖలకు పంపిస్తాం. కానీ ఆ విధంగా జరగడం లేదు. కాబట్టి మీకు ఫైలు ఎందుకు వచ్చింటుంది. ఇప్పుడు కూడా మేము ఏవైతే అడిగామో మీ స్టేట్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ విధంగా పులిషేపులు మాకు పంపించి ఉంటే దాన్ని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. చూడండి, గమనించండి ఆంధ్రప్రదేశ్ బుడగజంగ ప్రజలారా, చూడండి ఆర్జే ఏమేక కామెంట్స్ పెట్టిందో, ఏ యొక్క రిప్లై ఇవ్వమని చెప్పి అడిగిందో దానికి సంబంధించిన ఫుల్ షేప్లో పంపించినప్పుడే మేము తక్కువ న్యాయం చేయగలుగుతాము, మీకు పరిశీలించగలుగుతాము అని చెప్తున్నారు. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే భయం ఉంది. ఎందుకంటే ఓఆర్జే 18 పాయింట్లు అడిగింది. ఆ 18 పాయింట్లు ఫుల్ షేప్లో మన రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులే వీళ్ళకి అంటచబిలిటీ ఉంది, తక్షణమే వీళ్ళకి న్యాయం చేయమని చెప్తూ ఆయన నివేదిక ఇచ్చారు. కానీ మనం సంతోషిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వం. మన రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు కలిసి ఉండే కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండే కాబట్టి న్యాయం జరుగుతానే ఒక ఆశయంతోనే ఉన్నాం. కాబట్టి ఇది ప్రత్యేకంగా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకోవాలి, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని దీనికి సంబంధించిన అమిత్ షా గారితోనేతేనేమి ప్రధానమంత్రి మోడీ గారితోనేతేనేమి చర్చించి న్యాయం చేయండి, దీన్ని రిటర్న్ కొట్టకూడదు అని ఒక సుదీర్ఘంగా బలంగా చెప్పినప్పుడే మన ఫైల్ ఇక్కడ న్యాయం జరిగే విధంగా ఉందని చెప్పి మాకున్న ఆలోచన ప్రకారం అధికారులు చెప్పిన సూచనల ప్రకారం మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనం అడుగులు వేయాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ బుడగజంగాల ప్రజలపైన ఉంటుందని తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.